Good evening, everyone. Okay, so in our yesterday's or in our previous class, we're understanding about validation rules. Okay, so we understood something about OBJ validate rule, its advantage and disadvantages. And తర్వాత edit validate rule గురించి discuss చేసాం. And we understood about constraint rule also. సో కన్స్ట్రెంట్ రూల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఏంటంటే వీ కెన్ జస్ట్ క్రియేట్ దట్ రూల్ బట్ వీ నీ నాట్ రిఫర్ ఇట్ ఎనీవేర్. సో దాన్ని మనం ఎక్కడ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఆ కన్స్ట్రెంట్ రూల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మొత్తం డిక్లరేటివ్ నెట్వర్క్ కింద వాచ్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్టీ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రెంట్ రూల్ రన్ అయిపోతుంది. సో అంటే ఫ్రంట్ ఎండ్లో మనం చేసిన రిక్వైర్మెంట్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 3లో వీఆర్ జస్ట్ కలెక్టింగ్ క్రియేషన్ డేట్. సో క్రియేషన్ డేట్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో సో దట్ హ్యాస్ టు బి ఫస్ట్ పోస్టెడ్ ఇన్ టు క్లిప్ బోర్డ్. అండ్ క్లిప్ బోర్డ్లో పోస్ట్ అయిన తర్వాత దెన్ దిస్ ప్రాపర్టీ ఇట్స్ వాచింగ్ కాబట్టి నెట్వర్క్ కింద రన్ అవుతుంది. అండ్ మన వాలిడేషన్ రూల్ అంటే కన్స్ట్రెంట్ రూల్ రన్ అవుతుంది, వాలిడేషన్ చెక్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ సంథింగ్ అబౌట్ కన్స్ట్రెంట్స్. అండ్ ఈ కన్స్ట్రెంట్ రూల్ మనకి నెట్వర్క్ కింద రన్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిక్లేర్ కన్స్ట్రెంట్ రూల్. మీకు ఎక్కడ వర్డ్ డిక్లేర్ కన్స్ట్రెంట్ అని కనిపించదు, బట్ దీని బిహేవియర్ వైజ్ అది డిక్లరేటివ్ కాబట్టి డిక్లేర్ కన్స్ట్రెంట్ రూల్ అని అంటాం. మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, అది నార్మల్ కన్స్ట్రెంట్ అనే వస్తుంది తప్ప డిక్లేర్ కన్స్ట్రెంట్ అని ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ ఇట్స్ బిహేవియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దట్ వే. సో అంటే డిక్లరేటివ్ నెట్వర్క్లో మనకి చాలా రూల్స్ ఉంటాయి. సో డిక్లేర్ కన్స్ట్రెంట్ అనేది ఒక రూల్, డిక్లేర్ కన్స్ట్రెంట్ అనేది రూల్, అండ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక రూల్, అండ్ డిక్లేర్ ఆన్ చేంజ్ ఇది ఒక రూల్, అండ్ డిక్లేర్ ట్రిగ్గర్, డిక్లేర్ ఇండెక్స్, ఇలా కేటగిరీ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డిక్లేర్ పేజెస్ అనేవి కూడా ఉంటాయి, బట్ అవి డేటా పేజెస్ కింద మాడిఫై అయిపోయాయి. సో అండర్ డిక్లరేటివ్ నెట్వర్క్ టోటల్ మనకి 5 కేటగిరీ రూల్స్ ఉన్నాయి. సో హియర్ కన్స్ట్రెంట్ రూల్ అంటే ఏంటో చాలా క్లియర్గా అర్థమైంది. ఏంటది? దిస్ డీల్స్ విత్ సమ్ ప్రాపర్టీస్. వెన్ ప్రాపర్టీస్ చేంజ్ అయితే ఇది రన్ అవుతుంది. సిమిలర్గా సెకండ్ చూడండి, డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. సో జనరల్గా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ లాంటిది. సో క్యాలిక్యులేషన్ అంటే ఓన్లీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేమి కాదు. ఓకే, సో ఇట్ మైట్ బి సంథింగ్ అదర్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం అనుకోండి. సో దేర్ మనకి ఫైనల్ కార్ట్ పేజ్లో క్వాంటిటీ అని ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, అవునా? అండ్ దెన్ ఇండివిజువల్ ప్రైస్ అని ఇంకొకటి ఉంటుంది, అండ్ దెన్ డిస్కౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ కూపన్ కోడ్ అనుకోండి అండ్ ఫైనల్ ప్రైస్ విల్ బి క్యాలిక్యులేటెడ్, అంతే కదా, ఫైనల్ ప్రైస్. సో ఇక్కడ క్వాంటిటీలో డ్రాప్ డౌన్ ఒకటి ఉంటుంది.
సో డ్రాప్ డౌన్లో ఇట్ హ్యాస్ టు షో వాల్యూస్ లైక్ 1 to 10 అనుకోండి. ఇక్కడ 2 ఎంటర్ చేసాం. దానికి ఇండివిజువల్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే మేబీ దానికి డిస్కౌంట్ 10% అనుకోండి. అండ్ సమ్ కూపన్ కోడ్ అప్లై చేసాము, ఎడిషనల్గా సమ్ అదర్ 10% డిస్కౌంట్ వచ్చింది. సో ఫైనల్గా ఫైనల్ ప్రైస్ అనేది సమ్ ఫిగర్ మేబీ 150 అనుకోండి, లెట్ us కన్సిడర్. సో ఫైనల్ ప్రైస్ అనేది ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ అయింది? బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ. అంటే ఇక్కడ నేను 2 రిమూవ్ చేసి ఇమీడియట్గా 3 మారిస్తే ఇక్కడ ఫైనల్ ప్రైస్ చేంజ్ అయిపోతుందా? సో 150 కాస్త 200 ఆర్ 220 ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆర్ బ్యాక్గ్రౌండ్లో 100 రూపీస్ కాస్త 90 రూపీస్ కింద చేంజ్ చేశారు అనుకోండి, ఈవెన్ దెన్ ఫైనల్ ప్రైస్ హ్యాస్ టు బి చేంజ్డ్. అండ్ మేబీ డిస్కౌంట్ 4% ఇస్తే దిస్ హ్యాస్ టు బి ఎఫెక్టెడ్, అండ్ కూపన్ కోడ్లో దిస్ హ్యాస్ టు బి ఎఫెక్టెడ్. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ బేస్డ్ ఆన్ దీస్ 4 ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీ వాల్యూ చేంజ్ అయినా దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేషన్. సో ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేషన్ అంటే నాట్ ఓన్లీ ఇలాంటి మ్యాథమెటికల్, సమ్ కైండ్ ఆఫ్ డేట్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా జరుగుతాయి. సో డేట్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ ఉంది. సో టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ఇంగ్లీష్, ఇలా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. అంటే మ్యాథ్స్ చేంజ్ అయినా టోటల్ మార్క్స్ చేంజ్ అయిపోతుంది కదా, ఫిజిక్స్ చేంజ్ అయినా టోటల్ మార్క్స్, కెమిస్ట్రీ ఆర్ ఎకనామిక్స్ వాట్ ఎవర్. సో ఏది చేంజ్ అయినా టోటల్ మార్క్స్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సపోజ్ ఈ పర్టిక్యులర్ సినారియో మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. కన్సిడర్ ఇప్పుడు మనం ఫ్లోరల్ రన్ చేస్తున్నాం. సో ఫ్లోరల్లో స్క్రీన్ నెంబర్ 1 మనకి లాంచ్ అవుతుంది. స్క్రీన్ నెంబర్ 1లో ప్లీజ్ ఎంటర్ యువర్ మ్యాథ్స్ మార్క్స్ అనేది ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంది. అది మ్యాథ్స్ మార్క్స్ సంథింగ్ 100 ఎంటర్ చేస్తున్నాం. సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2కి వెళ్ళాలి. స్క్రీన్ 2లో ఐ హ్యావ్ టు ఎంటర్ ఫిజిక్స్ మార్క్స్. స్క్రీన్ 2లో వీ హ్యావ్ టు ఎంటర్ ఫిజిక్స్ మార్క్స్ అనుకోండి. సో కన్సిడర్ ఇది స్క్రీన్ నెంబర్ 1. స్క్రీన్ నెంబర్ 1లో ప్లీజ్ ఎంటర్ యువర్ మ్యాథ్స్ మార్క్స్ అనేది. సో ఇక్కడ నేను మ్యాథ్స్ మార్క్స్ మేబీ 100 ఎంటర్ చేస్తే టాప్లో ఐ కెన్ సీ దిస్ బార్ కామన్ ఎవ్రీ టైం కదా, అన్ని స్క్రీన్స్లో ఇది కామనే కదా. సో యువర్ టోటల్ మార్క్స్ ఆర్ అన్నట్టు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తాం? సో టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ వాట్ ఎవర్. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ చేయాలంటే మనకు ఆల్రెడీ టోటల్ ఇన్కమ్ అనేది చూసాం కదా. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్ ఇన్కమ్ ప్లస్ పేరెంట్ 1 ప్లస్ ఫాదర్ ఆర్ మదర్, ఇలా యాడ్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ రిక్వైర్మెంట్ మనం ఇక్కడ చేయొచ్చు కదా. అంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్ వర్కింగ్ ఆన్ దిస్. ఏంటంటే ఇది ఒక అసైన్మెంట్, మీకు లైవ్ ఏఐ యూజ్ చేసుకుని ఇక్కడికి వెళ్ళిపోండి. సో ఇది కూడా ఒక సెక్షనే, ఓఓటీపీ. సో లైవ్ ఏఐకి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేర్ యూ విల్ సీ సమ్ సెక్షన్, ఏదో ఒకటి ఓఓటీబీ ఏదో వస్తుంది. సో ఓఓటీబీ రూల్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు ఫర్ అవర్ టెస్టింగ్ పర్పస్ అనుకున్నాం కదా. ఎలా? ప్రైవేట్ ఎడిట్ అని ఒక బటన్ ఉంటుందని చూసామా. సో ప్రైవేట్ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ సెక్షన్లో మీరు ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా చేయొచ్చు. సో అక్కడ మీరు ఏం చేయాలంటే యువర్ టోటల్ మార్క్స్ ఆర్ అన్నట్టు ఒక పారాగ్రాఫ్ రూల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ టోటల్ మార్క్స్ ఏం క్యాలిక్యులేట్ అవ్వాలి అక్కడ? సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం 5 సబ్జెక్ట్స్ అనుకుంటే 5 సబ్జెక్ట్ మార్క్స్ అక్కడికి రావాలి. సో దేర్ మీరు ఏం చేస్తారు? సో టోటల్ మార్క్స్ ఆర్ అని డాట్ టోటల్ మార్క్ ప్రాపర్టీ ఇస్తే చాలు, అంతే కదా. సో బ్యాక్గ్రౌండ్లో టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం అది? ఈ అసైన్మెంట్ మీరు చేయాలి. సో అది ఎప్పుడు చేస్తాం? మ్యాథ్స్ నేను 100 ఎంటర్ చేస్తే నాకు ఇమీడియట్గా యువర్ టోటల్ మార్క్స్ ఆర్ 100 అని వచ్చేయాలి. ఎందుకు? బై దట్ టైం ఫిజిక్స్ కెమిస్ట్రీ 1కి 0 కాబట్టి. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2కి వస్తాము అండ్ ఇక్కడ టోటల్ మార్క్స్ డిస్ప్లే అవ్వాల్సిందే. సో యువర్ మార్క్స్ ఆర్ 100 అని యాస్టీస్కి వచ్చేస్తుంది. సపోజ్ ఇది ఫిజిక్స్ అనుకోండి, 200 ఎంటర్ చేస్తే దెన్ ఆన్ చేంజ్, ఓకే, ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ఇక్కడ ఇమీడియట్గా
టోటల్ ఈజ్ ఈక్వల్ టు 300 అని వచ్చేయాలి. సో మేబీ ఇది సబ్జెక్ట్ 3 అనుకోండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తే ఇక్కడ ఓవరాల్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అంటే వెన్ ఎవర్ వీఆర్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీ వాల్యూ నాకు సమ్ ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. సో వెన్ ఎవర్ వీఆర్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీ వాల్యూ వ్యాలిడేషన్స్ జరగాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ వన్. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్, దెన్ మనకి తెలిసిందేంటి, డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ యాక్టివిటీస్. అదే కదా మనకు తెలిసింది. సో డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీస్తో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ డూ దిస్ అసైన్మెంట్ అంతే. సో ఇక్కడ కన్సిడర్ దిస్ ఈజ్ ప్రాపర్టీ 1 అండ్ స్క్రీన్ నెంబర్ 1లో ఒక ప్రాపర్టీ ఉంది, స్క్రీన్ 2లో ఒక ప్రాపర్టీ ఉంది, స్క్రీన్ 3లో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. సో ఏ ప్రాపర్టీ వాల్యూ చేంజ్ అయినా క్లిప్ బోర్డ్లో టోటల్ మార్క్స్ అనేది అప్డేట్ అయితే చాలు. సో ఏ ప్రాపర్టీ వాల్యూ చేంజ్ అయినా క్లిప్ బోర్డ్లో టోటల్ వాల్యూ అప్డేట్ అయితే చాలు. సో ఫర్ దట్ ఏం చేస్తాము, ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనుకోండి. డేటా ట్రాన్స్ఫార్మ్లో లెఫ్ట్ సైడ్ టోటల్ మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ 1 + 2 + 3 + 4 ఇలా చేస్తాం. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్ మార్క్స్ ఎంటర్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం జరిగి టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. సో అంటే ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ వాల్యూ మీరు ఒక యాక్టివిటీ ఆర్ డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేసుకోవాలి అండ్ అందులో ఈ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సిమిలర్గా ఈ ప్రాపర్టీ మీద కూడా యూ హ్యావ్ టు గో ఫర్ సేమ్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్. సో ఆ ప్రాపర్టీ ఆన్ చేంజ్ చేస్తే సేమ్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ జరగాలి అండ్ ఈ ప్రాపర్టీ ఆన్ చేంజ్ చేసిన సేమ్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ జరగాలి. సో దిస్ వన్ జరిగిన సేమ్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ జరగాలి. సపోజ్ ఇప్పుడు మనకి 100 ప్రాపర్టీస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ చేంజ్ అయితే ఈ క్యాలిక్యులేషన్ జరగాలి అనుకోండి, దెన్ మీరు ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటారు దట్ షుడ్ బి కాల్డ్ ఆన్ ఆల్ దీస్ 100 ప్రాపర్టీస్ కదా. ఎవ్రీ ప్రాపర్టీ ఆన్ చేంజ్ మీద వాల్యూ క్యాలిక్యులేట్ అవ్వాలి అంటే మీరు ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ ఆర్ యాక్టివిటీ రూల్ని ఎవ్రీ ప్రాపర్టీ ఆన్ చేంజ్ మీద కాల్ చేయాలి. సో యాక్టివిటీ అనుకోండి, యాక్టివిటీ 100 టైమ్స్ ఇక్కడ కాల్ అవుతాయి, యాక్టివిటీ 100 టైమ్స్ కాల్ అవుతుంది. సో ఒక నార్మల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ దానికి యాక్టివిటీ 100 టైమ్స్ రన్ అవటం అనేది డజంట్ మేక్ సెన్స్. ఆర్ ఈ టాస్క్ తీసుకోండి. సో ఫైనల్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మైనస్ కూపన్ డిస్కౌంట్, ఈ ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ఫర్ దట్ ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఇది క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. రన్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఆన్ దిస్ ఆర్ రన్ వన్ యాక్టివిటీ ఆన్ దిస్. సో ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ రన్ వన్ యాక్టివిటీ, ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ రన్ వన్ యాక్టివిటీ, ఇలా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సేమ్ యాక్టివిటీ 4 టైమ్స్ చేస్తాం. అదే 10 ప్రాపర్టీస్ ఉంటే 10 టైమ్స్ చేయాల్సి వస్తుంది కదా, డజంట్ మేక్ సెన్స్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేషన్స్కి డేటా ట్రాన్స్ఫార్మ్ ఆర్ యాక్టివిటీస్ చేసుకుని ఎక్స్ట్రాగా పర్ఫార్మెన్స్ రెడ్యూస్ చేయకుండా వీ హ్యావ్ టు గో విత్ ఎక్స్ప్రెషన్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్స్. సో ఇప్పుడు మీకున్న టాస్క్స్ ఏంటంటే, సో ఇక్కడ మనకు చూపించాలి. ఫర్ దాట్ యూ హ్యావ్ టు గో విత్ యాక్టివిటీ ఆర్ డేటా ట్రాన్స్ఫార్మ్ అంతే ఫర్ నౌ. సో అలా చేసి చూడండి. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే లేటెస్ట్ అప్రోచ్ చూస్తే మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మీకు ఇదే ఎక్స్ప్రెషన్ అంటే ఇదే. ఈ ఎక్స్ప్రెషన్ని మీరు డేటా ట్రాన్స్ఫార్మ్ ఆర్ యాక్టివిటీలో కాల్ చేసుకునే బదులు ఇది ఒక రూల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ కాల్ చేసుకోండి అంటున్నారు అంతే పిఆర్పిసి వాళ్ళు. సో ఇలా చేస్తే ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీస్ అసలు మనం ఎక్కడ కాల్ చెక్ ఆ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తూ డైరెక్ట్ ఒక రూల్ ఉంటుంది. సో మీరు ఇదంతా ఒక యాక్టివిటీలో చేస్తే దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ షుడ్ బి కాల్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ఇలా. ఇన్స్టెడ్ ఇదంతా మనం డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో మెన్షన్ చేసాం అనుకోండి, దెన్ వెన్ దిస్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ చేంజ్డ్ హోల్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్. అంటే డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్గా వాచ్ అయిపోతాయి. సో ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్గా వాచ్ అయిపోతాయి. అంటే ఈ ప్రాపర్టీ వాల్యూస్ చేంజ్ అయితే మై డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటెడ్. సో అవర్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటెడ్. ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో అంతేగాని మీరు ఫస్ట్ ప్రాపర్టీ చేంజ్ మీద సంథింగ్, సెకండ్ ప్రాపర్టీ చేంజ్ మీద సంథింగ్ కాల్ చేయడం ఇదంతా డజంట్ మేక్ సెన్స్. సో ఇన్స్టెడ్ ఒక ఎక్స్ప్రెషన్ని మీరు డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసుకుని అండ్ అక్కడి నుంచి ఈ ప్రాపర్టీస్ వాచ్ చేయిస్తే చాలు, వాచ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో వీఆర్ అండర్స్టాండింగ్ డిక్లేర్ కన్స్ట్రెంట్స్ ఈజ్ డీలింగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఆల్సో డీలింగ్ విత్ ప్రాపర్టీస్. వెరీ ఇంపార్టెంట్. సో కన్స్ట్రెంట్ రూల్ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తుంది. సిమిలర్గా యు ఆర్ సపోజ్ టు వర్క్ ఆన్ వన్ మోర్ అసైన్మెంట్. అదేంటంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. అది ఆల్రెడీ చూసారు కదా ఇందాకది. ఏంటంటే టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఉండాలి, అండ్ టోటల్ మార్క్స్లో స్క్రీన్ నెంబర్ 1లో ప్రాపర్టీ ఉంది, స్క్రీన్ 2లో ఉంది, అండ్ స్క్రీన్ 3లో కూడా ఉంది అనుకుందాం. సో 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ ప్రాపర్టీ చేంజ్ చేసినా టోటల్ మార్క్స్ అనేది క్యాల్కులేట్ అవ్వాలి. ఫర్ ద డేటా ట్రాన్స్ఫార్మ్ ఆర్ యాక్టివిటీ యూజ్ చేసి చేయాలనుకున్నాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే దట్ ఈస్ లైక్ స్క్రీన్ నెంబర్ 1లో కన్సిడర్ స్క్రీన్ నెంబర్ 1. స్క్రీన్ నెంబర్ 1లో కస్టమర్ ఈమెయిల్ ఐడి కలెక్ట్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2కి వెళ్తాం. స్క్రీన్ 2లో మేబీ ఐ హ్యావ్ టు గెట్ టాప్లో యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ అని చెప్పి స్క్రీన్ 1లో ఉన్నది ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రాపర్టీ రిఫరెన్స్ ఇస్తే వస్తుంది, నాట్ ఎ ప్రాబ్లం. స్క్రీన్ 1లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇక్కడికి వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కనుక నేను మాడిఫై చేస్తే దెన్ ఏం జరగాలి? ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ట్రిగ్గర్ వన్ ఈమెయిల్ అనుకోండి. ఈమెయిల్ అంటే మీకు అప్పుడే తెలియదు. సో ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ట్రిగ్గర్ వన్ ఈమెయిల్ అనుకోండి. సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 3లో కూడా మనకి సేమ్ ఈమెయిల్ ఐడి ప్రాపర్టీ ఉండాలి. సో యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ అనేది స్క్రీన్ 2లో ఎంటర్ చేసి ఇక్కడికి రావాలి. సపోజ్ నేను అది యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే నాట్ ఏ ప్రాబ్లం. నేను ఇక్కడ ఏమన్నా అప్డేట్ చేస్తే అగైన్ వన్ ఈమెయిల్ టు బి ట్రిగ్గర్డ్. సో ఫర్ ఈమెయిల్ ట్రిగ్గరింగ్ యాక్టివిటీ రన్ చేస్తాను జనరల్గా. వాట్ ఎవర్ మీకు నచ్చిన యాక్టివిటీ క్రియేట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్టీ సెట్ ఏదో చేసుకోండి జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, ఒక ఫ్లాగ్ని సెట్ చేసుకోండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే వెన్ ఎవర్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ చేంజ్డ్ దెన్ I have to do some kind of extra task. సో ప్రాపర్టీ చేంజ్ జరుగుతున్నప్పుడు మీరు చేయాలి అంటే జనరల్గా ఆ ప్రాపర్టీ మీద ఆన్ చేంజ్ చేసుకుని ఆ ప్రాపర్టీ మీద యాక్షన్స్కి వెళ్ళి ఆన్ చేంజ్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ చేస్తారు. అంటే స్క్రీన్ నెంబర్ 1లో ఆ ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీకి ఆన్ చేంజ్ కాల్ యాక్టివిటీ. స్క్రీన్ నెంబర్ 2లో సేమ్ ప్రాపర్టీ కనిపిస్తుంది, ఇఫ్ దట్ ఈస్ చేంజ్డ్ రన్ వన్ యాక్టివిటీ. స్క్రీన్ నెంబర్ 3లో సేమ్ ప్రాపర్టీ, ఇఫ్ దట్ ఈస్ చేంజ్డ్ రన్ వన్ యాక్టివిటీ. సో అంటే మనకి ఒక ప్రాపర్టీ 4 స్క్రీన్స్లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, యాక్టివిటీ 4 టైమ్స్ కాల్ చేస్తున్నాం కదా. ఇన్స్టెడ్ మనకి డిక్లేర్ ఆన్ చేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో డిక్లేర్ ఆన్ చేంజ్ అంటే ఇట్ ఆల్సో వాచెస్ సమ్ ప్రాపర్టీ. సో దిస్ ఆల్సో వాచ్ సమ్ ప్రాపర్టీస్. అండ్ వెన్ దిస్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ చేంజ్డ్ యాక్టివిటీ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో అంటే ఈ ప్రాపర్టీ చేంజ్ అయితే ఈ యాక్టివిటీ రన్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటే చాలు. ఇన్స్టెడ్ మనం ఈ డిక్లేర్ ఆన్ చేంజ్ కాకుండా ట్రెడిషనల్ వేలో చేయాలంటే స్క్రీన్ నెంబర్ 1లో ప్రాపర్టీకి ఆన్ చేంజ్లో కాల్ యాక్టివిటీ, స్క్రీన్ 2లో ఆన్ చేంజ్ కాల్ సేమ్ యాక్టివిటీ ఫర్ 1 more time, అండ్ స్క్రీన్ 3లో 1 more time. అదే ప్రాపర్టీని 10 ప్లేసెస్లో యూజ్ చేస్తే దెన్ యాక్టివిటీని 10 ప్లేసెస్ నుంచి కాల్ చేయాలి.
అంత హెడేక్ ఎందుకు? ఇన్స్టెడ్ డిక్లేర్ ఆన్ చేంజ్ అని ఒక రూల్ ఉంటుంది. డిక్లేర్ ఆన్ చేంజ్లో సమ్ ప్రాపర్టీ ఉంటుంది. వెన్ దిస్ ప్రాపర్టీ ఈజ్ చేంజ్డ్ దెన్ యాక్టివిటీ రన్ చేస్తే చాలు. ఆ ప్రాపర్టీ వాల్యూ మీరు 1000 ప్లేసెస్లోనే యూజ్ చేసుకోండి, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే, అల్టిమేట్గా క్లిప్ బోర్డ్లో ఒకటే రెఫరెన్స్ ఉంటుంది అండ్ అక్కడ మాడిఫై అయితే చాలు. దాట్స్ ఇట్, దట్ ఈస్ ద సినారియో. సో ఇక్కడ ఫైనల్గా ఏమర్థమవుతుందంటే డిక్లేర్ కన్స్ట్రెంట్స్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్, డిక్లేర్ ఆన్ చేంజ్, దీస్ త్రీ డీల్స్ విత్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ త్రీ ఈజ్ డీలింగ్ విత్ ప్రాపర్టీస్. తర్వాత డిక్లేర్ ట్రిగ్గర్ అనేది ఒకటి ఉంటుంది. సో డిక్లేర్ ట్రిగ్గర్ అనేది దిస్ ఈజ్ నాట్ లైక్ డీలింగ్ విత్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్తో డీల్ చేయటం కాదు. ఓకే, డిక్లేర్ ట్రిగ్గర్ అనేది ప్రాపర్టీస్తో డీల్ చేయటం అని కాదు. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ డీలింగ్ విత్ టేబుల్స్, డీలింగ్ విత్ టేబుల్స్. అండ్ డిక్లేర్ ఇండెక్స్ కూడా దిస్ డీల్స్ విత్ టేబుల్. ఓకే, సో ఈ 5 డిక్లరేటివ్ రూల్స్ లో ఫస్ట్ 3, దీస్ 3 డీల్స్ విత్ ప్రాపర్టీస్ అండ్ రిమైనింగ్ 2 డీల్స్ విత్ టేబుల్స్. సో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. కన్స్ట్రెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది వెరీ క్లియర్. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్. సో లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్. సో మీరేమన్నా ఒక ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఎక్స్ప్రెషన్ మీనింగ్ నాట్ ఓన్లీ మ్యాథమెటికల్, అది ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా పర్లేదు. సో మీకు ప్రీవియస్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఎగ్జాంపుల్స్ ఏంటవి? సో దట్ ఈస్ లైక్ సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మేబీ దేర్ షుడ్ బి వన్ ప్రాపర్టీ ఫర్ స్టార్ట్ డేట్, అంతేనా? సో స్టార్ట్ డేట్ ప్రీవియస్గా ఇచ్చిన ఎగ్జాంపుల్సే, నథింగ్ న్యూ. సో స్టార్ట్ డేట్ అనేది ఒకటి ఉండాలి. అండ్ హియర్ దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ ఎండ్ డేట్, ఒక క్యాలెండర్. సో స్టార్ట్ డేట్ సమ్ ఫిగర్ ఎంటర్ చేస్తారు, ఎండ్ డేట్ సంథింగ్ ఎంటర్ చేస్తారు. అండ్ ఇమీడియట్గా డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ 4 days ఆర్ 2 days అని వస్తుందా? అంటే ఇక్కడ 2 అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది? వెన్ దిస్ ఈజ్ చేంజ్డ్ ఆర్ దిస్ ఈజ్ చేంజ్డ్, అంతే కదా? ఏది చేంజ్ అయినా ఈ చేంజ్ అయిపోతుంది. ఫర్ దాట్ మేబీ ఇంకొక థర్డ్ ప్రాపర్టీ కూడా ఏదో ఉందనుకోండి, లెట్ us కన్సిడర్. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, దిస్ వాల్యూ విల్ బి ఎఫెక్టెడ్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ 1 or 2 or 3 or 4. సో ఫర్ దిస్ మనకి ఎక్స్ప్రెషన్ ఏముంటుంది? డేస్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, అంతే కదా? సో డేస్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, అంతే. వెరీ స్మాల్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ని ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ఆర్ ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ కాల్ చేసుకోవటం డజంట్ మేక్ సెన్స్. ఇన్స్టెడ్ మనకి ఎక్స్ప్రెషన్ రూల్, ఐ మీన్ లైక్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్లో చేసుకుంటే చాలు. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్లో ఓన్లీ మ్యాథమెటికలే కాదు, ఓకే, డేట్ రిలేటెడ్ థింగ్స్ కూడా చేస్తాం. మీకు అంతకుముందు ఇచ్చిన 3 రిక్వైర్మెంట్స్, 3 టాస్క్స్ మొత్తం ఈ డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్తో చేయాలి. సో ఇది చేంజ్ చేసినా, ఇది చేంజ్ చేసినా ఇక్కడ డిఫరెన్స్ రావటం అనేది ఒకటి. అండ్ మేబీ ఈ డేట్స్ క్యాలిక్యులేషన్లో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అయితే ఒక ఇమేజ్ డిస్ప్లే అవటం, లెస్ దాన్ 90 అయితే సమ్ అదర్ ఇమేజ్ డిస్ప్లే అవ్వటం. అండ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ డేట్ అండ్ టెన్యూర్ బేస్డ్ ఆన్ దిస్ ఎండ్ డేట్ క్యాలిక్యులేషన్, అంతే కదా? బేస్డ్ ఆన్ దిస్ ఎండ్ డేట్ క్యాలిక్యులేషన్, ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఎండ్ డేట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? సో దిస్ స్టార్ట్ డేట్ ప్లస్ ఇక్కడ 2 years అనుకోండి, ది స్టార్ట్ డేట్ ప్లస్ 2 years మైనస్ 1 day. 1 year అయితే స్టార్ట్ డేట్ ప్లస్ 364 days అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవ్వాలి. సో అంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి వన్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి వన్ ఎక్స్ప్రెషన్. సో ఇదే ఎక్స్ప్రెషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎక్స్ప్రెషన్లో టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్ ఇలా ఇస్తున్నాం. అంటే వెన్ మ్యాథ్స్ ఈజ్ చేంజ్డ్, వెన్ ఫిజిక్స్ ప్రాపర్టీ, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ చేంజ్ అయితే టోటల్ మార్క్స్ అనేది అప్డేట్ అవ్వాలి. మీనింగ్ ఇక్కడున్న ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రాపర్టీసే. సో ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్ప్రెషన్ రూల్లో వాచ్ అవుతూ ఉండాలి, అంతేనా? సో ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్ని ఎక్స్ప్రెషన్ రూల్తో వాచ్ అవుతూనే ఉండాలి. సో ఎక్స్ప్రెషన్ రూల్లో వాచ్ అవటం అంటే సపోజ్ ఇది చేంజ్ అయితే దెన్
సో ఇది చేంజ్ అయితే దెన్ టోటల్ మార్క్స్ అనేది, ఇది మ్యాథ్స్ అనేది చేంజ్ అయితే ఇది ఇక్కడ వాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ రూల్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ క్లిప్ బోర్డ్లో టోటల్ మార్క్స్ అనేది మాడిఫై అవుతుంది. అండ్ టోటల్ మార్క్స్ కూడా దీని కింద వాచ్ అయింది అనుకుంటే దెన్ టోటల్ మార్క్స్ కూడా దీని కింద వాచ్ అయితే అగైన్ ఎక్స్ప్రెషన్ రూల్ క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను మ్యాథ్స్లో 100 ఎంటర్ చేస్తున్నాను, 100 ఎంటర్ చేస్తే దెన్ మ్యాథ్స్ ప్రాపర్టీ ఎక్స్ప్రెషన్ రూల్ కింద వాచ్ అవుతుంది, నెట్వర్క్ కింద వాచ్ అవుతుంది. మై డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ విల్ ట్రిగ్గర్ అంటే టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని వస్తుంది. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ సంథింగ్ చేంజ్ అయింది కదా, 0 to 100 అంటే ఈ వాల్యూ కూడా చేంజ్ అయినట్టు కదా. అంటే ఇది కూడా చేంజ్ అయితే అగైన్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్, ఏ ప్రాపర్టీ చేంజ్ అయినా ఇది క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ మళ్ళీ క్యాలిక్యులేట్ అయితే మళ్ళీ ఇది ఈ క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటాయి, వేస్ట్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు వాచ్ ఓన్లీ రైట్ సైడ్ ప్రాపర్టీస్, వెరీ ఇంపార్టెంట్. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వాచింగ్ ఓన్లీ రైట్ సైడ్ ప్రాపర్టీస్. సో వెన్ ఎవర్ ఎనీ ఆఫ్ దీస్ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఆర్ చేంజ్డ్ అప్పుడే క్యాలిక్యులేషన్ జరగాలి. సో టోటల్ మార్క్స్ అనేది చేంజ్ అయితే దెర్ ఇస్ నథింగ్ టు బి చేంజ్డ్ కదా, ఎఫెక్టెడ్ కదా. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్కి మనకి లెఫ్ట్ సైడ్ ఒక ప్రాపర్టీ ఉంటుంది, రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో రైట్ సైడ్ ప్రాపర్టీస్ని మనం ఇన్పుట్ ప్రాపర్టీస్ అంటాం, లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీని టార్గెట్ ప్రాపర్టీ అంటాం. సో వెన్ ఎవర్ ఇన్పుట్ ప్రాపర్టీ ఈజ్ చేంజ్డ్ టార్గెట్ విల్ బి ఆటో క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్ప్రెషన్ రూల్, అది మనకు అర్థం అవ్వాల్సింది. సో వెన్ ఎవర్ ఇన్పుట్ ఈజ్ చేంజ్ టార్గెట్ విల్ బి ఆటో క్యాలిక్యులేటెడ్. సో ఇన్పుట్ ప్రాపర్టీస్ అండ్ టార్గెట్ ప్రాపర్టీ ఇది మనకు తెలియాలి. సో ఇన్పుట్ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి మ్యాథ్స్ చేంజ్ చేస్తే, అంటే ఇన్పుట్ ప్రాపర్టీ చేంజ్ అయితే టోటల్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి దిస్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ చైనింగ్. ఓకే, సో ఇన్పుట్ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తూ బ్యాక్ ఎండ్లో ఇన్పుట్ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తూ బ్యాక్ ఎండ్ ప్రాపర్టీ కనుక అప్డేట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ చైనింగ్. అలా కాకుండా టార్గెట్ ప్రాపర్టీని వాచ్ చేస్తూ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రూల్ దాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అంటారు, దాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అంటారు. ఓకే, సో అంటే ఇన్పుట్స్ని వాచ్ చేస్తూ టార్గెట్ క్యాలిక్యులేటింగ్ అయితే ఫార్వర్డ్ చైనింగ్, అండ్ టార్గెట్ని వాచ్ చేస్తూ ఉండేదాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అంటారు. సో ఇక్కడ ఈ రూల్లో కూడా మోర్ ఆర్ లెస్ అంతే కదా. సో ఇన్పుట్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ అప్డేట్ అయితే, ప్రాపర్టీ చేంజ్ అయితే ఈ రూల్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో బై డిఫాల్ట్ ఫాలోయింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్, ఫార్వర్డ్ చైనింగ్. ఓకే, సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, వెన్ ఎవర్ దిస్ టేబుల్ ఈజ్ చేంజ్ ఈ రూల్ ట్రిగ్గర్ అవుతుంది. వెన్ ఎవర్ సో అండ్ సో టేబుల్ ఎఫెక్ట్ అయితే ఈ రూల్స్ ఎఫెక్ట్ అవుతాయి. మీనింగ్ ఆల్ ద డిక్లరేటివ్ రూల్స్ will follow forward chaining and declare expression follows both forward and backward. Okay, declare expression follows both forward and backward chaining. Okay, so ఇప్పుడు మీకు కన్సిడర్ వన్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటున్నారు కార్ట్లోకి. సో ఒక మొబైల్ ఫోన్ యాడ్ చేశారు, ఒక వాచ్ యాడ్ చేశారు, ఒక పెన్ యాడ్ చేస్తున్నారు, వాట్ ఎవర్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇన్ దట్ సినారియో మీకు కార్ట్లో మేబీ ఒక 5,000 వర్త్ ఒక వాల్యూ ఉంది. సో వెన్ ఎవర్ యూ చేంజ్ దిస్ కార్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని మాడిఫై అవుతుంది కదా. కార్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ 1 + 2 + 3. సో మీరు ఏది చేంజ్ చేసిన ఏది ఎఫెక్ట్ అయినా కార్ట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో దీనికి ఇక్కడ ఫార్వర్డ్ చైనింగ్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత బ్యాక్వర్డ్ చైనింగ్ ఎలాంటి సినారియోస్లో ఉంటాయంటే, ఇప్పుడు మీకు కార్ట్లో ప్రైస్ యాడ్ అవుతుంది, ప్రైస్ యాడ్ అయిన తర్వాత మేబీ 5 minutesలో మీరు కార్ట్ చెక్అవుట్ చేయకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, సో ఆ కార్ట్ మీరు చెక్అవుట్ చేయకపోతే ఇమీడియట్లీ సెండ్ వన్ నోటిఫికేషన్ టు ద యూజర్ సేయింగ్ లైక్ ప్రొడక్ట్ ఈస్ స్టిల్
స్టిల్ రెడీ ఫర్ చెక్అవుట్ అన్నట్టు వస్తుంది. ఓకే, సో దేర్ ఆర్ సమ్ ప్రొడక్ట్స్ ఇన్ ద కార్ట్ స్టిల్ అని వస్తుంది, అంతే కదా. సో అంటే డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఏం జరుగుతుంది, వాచింగ్ టార్గెట్ ప్రాపర్టీ. సో టార్గెట్ ప్రాపర్టీ చేంజ్ అయ్యింది అండ్ మేబీ 10 minutes వెయిట్ చేసింది, బట్ స్టిల్ దేర్ ఇస్ నో చేంజ్, కాబట్టి దేర్ షుడ్ బి వన్ ఈమెయిల్ ఆర్ దేర్ షుడ్ బి వన్ నోటిఫికేషన్ టు బి ట్రిగర్డ్. సో అంటే ఇన్పుట్ ప్రాపర్టీస్ని వాచ్ చేస్తూ ఉండే రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ టార్గెట్ ప్రాపర్టీని వాచ్ చేస్తూ ఉండే రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో టార్గెట్ ప్రాపర్టీని వాచ్ చేస్తూ చూడగలిగే రూల్ ఒకటే డిక్లేర్ ఎక్స్ప్రెషన్, బికాజ్ ఇట్ అలోన్ హ్యాస్ బ్యాక్వర్డ్ చైనింగ్ అండ్ అదర్ రూల్స్కి ఓన్లీ ఫార్వర్డ్ చైనింగే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ అండర్స్టాండ్. సో ఇప్పుడు టోటల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్ మైనస్ ఇలా కావాలంటే ఇవన్నీ ఇన్పుట్ ప్రాపర్టీస్ అవుతాయి. బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్ టార్గెట్ క్యాల్కులేట్ అవ్వాలి. 99% ఫార్వర్డ్ చైనింగ్ ఉంటుంది ఎక్కడైనా. సో రివర్స్ చైనింగ్, దట్ ఈస్ బ్యాక్వర్డ్ చైనింగ్ కూడా పాసిబుల్. సో లెట్ us అండర్స్టాండ్ వన్ రిక్వైర్మెంట్ నౌ. సో ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ డిస్కస్ చేద్దాము. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, కన్సిడర్ స్క్రీన్ నెంబర్ 1. ఓకే, సో కన్సిడర్ స్క్రీన్ నెంబర్ 1. సో స్క్రీన్ నెంబర్ 1లో కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేద్దాం. సో వెన్ ఎవర్ వీ ఎంటర్ కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్, then immediately age should be automatically calculated. సో కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ మనం మీరు చేయగలిగితే ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ డేట్ సంథింగ్ ఇది ఎంటర్ చేస్తాం, 01/01/2000 అనుకోండి. దెన్ ఇమీడియట్గా ఏజ్ ఈజ్ సంథింగ్ లైక్ 22 years అని రావాలి కదా. ఏజ్ ఈజ్ సంథింగ్ లైక్ 22 years అని రావాలి. సో ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ అయింది, ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ? సో ఏజ్ షుడ్ బి డేట్ ఆఫ్ బర్త్ మైనస్ కరెంట్ సిస్టమ్ డేట్ కదా. సో సర్వర్ డేట్ ఏదైతే ఉందో దిస్ మైనస్ దిస్ జరగాలి, కరెంట్ సిస్టమ్ డేట్ మైనస్ సర్వర్ డేట్. ఓకే, సో ఇది దిస్ మైనస్ దిస్ జరిగితే కనుక దెన్ ఏజ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. సో ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ని యాక్టివిటీ ఆర్ డేటా ట్రాన్స్ఫార్మ్లో యూజ్ చేసుకోవడం అనేది అంత బెస్ట్ కాదు. ఇన్స్టెడ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో చేద్దాం. సో ఇన్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ వాట్ ఈజ్ టార్గెట్ అండ్ వాట్ ఈజ్ ఇన్పుట్ ప్రాపర్టీ అనేది తెలియాలి. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్లో టార్గెట్ అండ్ ఇన్పుట్ ప్రాపర్టీసే కదా ఉండేది. సో వాట్ ఈజ్ ఇన్పుట్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ టార్గెట్ ప్రాపర్టీ చెప్పండి ఎవరైనా. So what is input, what is target for this expression? Date of birth input, target DOB is input. Then what about this current system date time? What about this current system date time? అది కూడా ఇంక్లూడెడ్ కదా. input property sir, current system date. What is it? Input property. కరెంట్ సిస్టమ్ డేట్ ఇన్పుట్ ప్రాపర్టీయా, టార్గెట్ ఏంటి మరి? అంటే టూ ఇన్పుట్ ప్రాపర్టీస్ ఇక్కడ. సార్ టార్గెట్ వచ్చేసరికి ఏజ్, టార్గెట్ ఏజ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఏజ్ ఇజ్ ఈక్వల్ టు డేట్ టైం అంటే సర్వర్ టైం అనుకోండి మైనస్ డిఓబి, అంతే మీరు చెప్పేది. సో అంటే టార్గెట్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ 1 మైనస్ ప్రాపర్టీ 2, అదే కదా మీరు చెప్పేది. సో ఇప్పుడు ఇది డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో మీరు క్రియేట్ చేశారు అనుకుంటే, సో ఈ రెండు మీరు ఇన్పుట్ ప్రాపర్టీస్ అంటున్నారు. సో అంటే ఇది చేంజ్ అయిన ఏజ్ క్యాలిక్యులేట్ అవ్వాలి, ఇది చేంజ్ అయిన క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. సో టైం చేంజ్ అవ్వకుండా ఉంటుందా? ఎవ్రీ మిల్లీ సెకండ్కి మారిపోద్ది కదా. అంటే సెకండ్కి వాడు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఎందుకు? కరెక్ట్ కాదు కదా. సో ఇన్ దట్ సినారియో డేట్ టైం అనేది ప్రాపర్టీ కాదు, ప్రాపర్టీగా పాస్ చేయకూడదు. ప్రాపర్టీగా పాస్ చేస్తే ఏమవుతుంది? సో సర్వర్ డేట్ టైం సెకండ్ ఆర్ మిల్లీ సెకండ్కి చేంజ్ అయిపోతుంది. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేసే లోపు బై దట్ టైం 3-4 times సెకండ్ మారిపోతుంది కాబట్టి 3-4 times ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఏజ్ ఈస్ 22, అగైన్ ఏజ్ ఈస్ 22, ఏజ్ ఈస్ 22, ఇన్ఫైనైట్ లూపింగ్ జరిగిపోతుంది కదా. నాట్ కరెక్ట్ కదా.
సో ఇక్కడ డేట్ టైం అనేది ప్రాపర్టీ కాదు, యూ హ్యావ్ టు యూస్ ఏ ఫంక్షన్. అది తెలియాలి మీకు. సమ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఐ యూజ్ ఏ ఫంక్షన్ టు గెట్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం, అంతే. సో ఫంక్షన్ అనేది ప్రాపర్టీ కాదు కాబట్టి సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు వాచ్ ఓన్లీ ప్రాపర్టీస్ అనుకున్నాం కదా. అంటే ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తంలో డిఓబి ఒక్కటే ప్రాపర్టీ, మిగతా ప్రాపర్టీస్ కాదు. సో మిగతా ఏమున్నా దానికి నాట్ ఏ మ్యాటర్. సో దిస్ హ్యాస్ టు వాచ్ ఓన్లీ ఇన్పుట్ ప్రాపర్టీస్, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే. సో దాని తర్వాత ఎన్ని ఫంక్షన్స్ అయినా ఉండనివ్వండి, డజంట్ మ్యాటర్. అండ్ బేస్డ్ ఆన్ దిస్ డేట్ ఆఫ్ బర్త్ చేంజింగ్, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం క్యాలిక్యులేట్ అయిపోయి టార్గెట్ క్యాలిక్యులేట్ అవుతుంది, దట్ ఈస్ ఏజ్. సో ఏజ్ విల్ బి టార్గెట్ ప్రాపర్టీ హియర్, డేట్ ఆఫ్ బర్త్ విల్ బి ఇన్పుట్, అంతే. డేట్ ఆఫ్ బర్త్ విల్ బి ఇన్పుట్. అండ్ ఈ రిక్వైర్మెంట్లో సో ఈ రిక్వైర్మెంట్ తీసుకోండి, పాలసీ స్టార్ట్ డేట్ అండ్ ఇక్కడ టెన్యూర్లో 1 year or 2 years ఏదో ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ అవ్వాలి. సో ఇక్కడ మీకు ఏది క్యాలిక్యులేట్ అవ్వాలనుకుంటున్నారో అది టార్గెట్. సో ఎండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు అంటే దిస్ విల్ బి యువర్ టార్గెట్ అండ్ దిస్ వన్ విల్ బి యువర్ ఇన్పుట్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు డిక్లేర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తాము, టార్గెట్ ఏంటి ఇది. సో ఈ రెండు ఇన్పుట్ ప్రాపర్టీస్. నా ఈ ఎక్స్ప్రెషన్లో ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఎవరైనా చెప్పండి. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తారు ఆర్ డేటా ట్రాన్స్ఫార్మే చేసుకోండి, అంత హెడేక్ ఎందుకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో డేటా ట్రాన్స్ఫార్మ్లో లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీ ఏంటి, డాట్ ఎండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ ఏమి ఇస్తారు చెప్పండి ఎవరైనా. ఆల్రెడీ చేసాం ఇది. రైట్ సైడ్ ఏమి ఇస్తాం, ఎనీవన్? ఆల్రెడీ చేసాము, జస్ట్ ట్రై. ఇన్పుట్ ప్రాపర్టీస్ రెండు ఇస్తాం సార్ యాడ్ క్యాలెండర్. ఏంటి ప్రాపర్టీ టు బి వాచ్డ్ అని. ఓకే, డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అనే కాదు, నార్మల్గా ఏంటంటే సో ఎక్స్ప్రెషన్ ఏంటంటే డాట్ ఎండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముండాలి, స్టార్ట్ డేట్ ప్లస్ 1 year or 5 years 10 years ఏదైనా కదా. సో రైట్ సైడ్ ఉన్న దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దట్ ఈస్ మై క్వశ్చన్. యూజింగ్ ఫంక్షన్స్. అది ఏంటది? యాడ్ క్యాలెండర్ ఫంక్షన్. యాడ్ క్యాలెండర్లు ఏం చేస్తారు, అంటే బేస్ ప్రాపర్టీ ఇచ్చి బేస్ ప్రాపర్టీ, ఓకే, తర్వాత పారామీటర్ ఏమి ఇవ్వాలి, తర్వాత 10 years లో సరిగ్గా 10 year ప్రాపర్టీ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, తర్వాత తర్వాత మనకి మంత్స్ యూ హ్యావ్ టు బి రెడ్యూసింగ్ ఇట్ విత్ 1 day కాబట్టి -1 డేస్ లో -1, మిగతా 0. సో ఈ రెస్పెక్టివ్ ఎక్స్ప్రెషన్ మనం ఎంత కష్టపడి చేస్తున్నాం, ఇంత కష్టపడి చేసి అది ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవడం వేస్ట్ కదా. దట్ ఈస్ ద రీజన్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ లో సేమ్ థింగ్ డిఫైన్ చేస్తే చాలు. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్, దిస్ విల్ బి టార్గెట్ అండ్ దీస్ టూ విల్ బి ఇన్పుట్ ప్రాపర్టీస్. ఓకే, ఇన్పుట్ ప్రాపర్టీస్. అండ్ ఈ ప్రాసెస్ మధ్యలో మీరు చాలా ఫంక్షన్స్ యూస్ చేస్తున్నారు, ఫంక్షన్స్ అనేది అసలు క్యాలిక్యులేషన్లోకి రాదు. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు డిఓబి మైనస్ సమ్ డేట్, అంతే. డేట్ అనేది ఫంక్షన్ యూజ్ చేయాలి, ప్రాపర్టీ కాదు. మీరు పిఎక్స్ క్రియేట్ డేట్ టైం ఆర్ పిఎక్స్ సర్వర్ డేట్ టైం ఇలాంటివి తీసుకుంటే దెన్ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇన్పుట్ ప్రాపర్టీ అన్నట్టు ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఫైన్. సో ఈ రిక్వైర్మెంట్ని మీరు డిక్లేర్ ఎక్స్ప్రెషన్తో చేయాలి. ఆఫ్టర్ దిస్ రిక్వైర్మెంట్ ఈస్ డన్, ఆఫ్టర్ దాట్ డేస్ డిఫరెన్స్ రావటం, ఓకే, అండ్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, ఇవన్నీ క్యాల్కులేట్ అవటం. ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ అగైన్ విత్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ మీరు చేయాలి. Fine. So let us understand working with age calculation based on DOB. So ఇప్పుడు నేను ఏజ్ సంథింగ్ 01/01/2000 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ ఇది కరెంట్ సిస్టమ్ డేట్ టైం నుంచి మేబీ 01/01/2022 అనుకోండి. దెన్ టోటల్ 22 years వస్తుంది, అంతేనా? టోటల్ 22 years వస్తుంది. 22 years వస్తుంది. సో దీనికి ఇది కరెంట్ సిస్టమ్, ఇది జస్ట్ ఒక ప్రాపర్టీ వాల్యూ, నో డౌట్. అండ్ ఇది కరెంట్ సిస్టమ్ డేట్ టైం, అంతే కదా? కరెంట్ సిస్టమ్ డేట్ టైం రావాలి. జనరల్గా మనకి కరెంట్ సిస్టమ్ డేట్ టైం ఎలా వస్తుంది?
సపోజ్ నేను ఇది క్లిప్ బోర్డ్లో ఎంటర్ చేస్తే క్లిప్ బోర్డ్లో ఎలా వస్తుంది 2000 01 01 అండ్ సమ్ టైం స్టాంప్ వస్తుంది, అంతే కదా. బట్ మనకి టైంతో పని లేదు, ఓన్లీ డేట్తోనే అనుకోండి, దెన్ ఇక్కడతో ఆఫ్ అయిపోతుంది, అంతే కదా. సో ఇక్కడ మనం డేట్ టైం ప్రాపర్టీ తీసుకున్నాం, డేట్ టైం కంట్రోల్ తీసుకున్నాం. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే దీని వాల్యూ ఏముంటుంది 2000 01 01 అండ్ టీతో సమ్ టైం స్టాంప్ ఇన్ జిఎంటీ మోడ్ వచ్చేస్తుంది, అంతే కదా. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఏ డేట్ అయినా మీకు ఈ ఫార్మాట్లో వస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ ఫార్మాట్లోనే వస్తుంది. సపోజ్ జిఎంటీ రిమూవ్ చేసేసి ఇక్కడ వరకే క్యాప్చర్ చేసాం అనుకుందాం. సో దిస్ వన్ మైనస్ సర్వర్ డేట్ ఏమొస్తుంది 2022 01 01 అండ్ తర్వాత సమ్ టైం స్టాంప్ ఏదో వచ్చింది, సమ్ టైం స్టాంప్ వస్తుంది. సో ఈ రెండిట్ల మధ్యన మ్యాథమెటికల్ డిఫరెన్స్ అనేది పాసిబులా? మ్యాథమెటికల్ డిఫరెన్స్ అనేది పాసిబుల్ కాదు. సో కన్సిడర్ ఇదంతా వద్దు, ఓన్లీ డేట్ వరకే అనుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ లైవ్ యూజ్ చేసుకుని డేట్ టైం రిమూవ్ చేసి ఓన్లీ డేటా ఇవ్వండి, ఇక్కడ ఓన్లీ డేటా ఇవ్వండి. సో మీకు టైం స్టాంప్ రాదు, మీకు ఇక్కడ వరకే వస్తుంది. సో ఇన్ దిస్ సినారియో ఈ రెండింటి మధ్యన క్యాలిక్యులేషన్ కూడా మీకు పర్ఫెక్ట్గా రాదు. సో ఈ రెండింటి మధ్య క్యాలిక్యులేషన్ కూడా మీకు పర్ఫెక్ట్గా రాదు. సో దెన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో డేస్ డిఫరెన్స్ కావాలంటే స్ట్రైట్ అవే ఆ పర్టికులర్ డేట్ వాల్యూలో నుంచి ఆర్ ఆ పర్టికులర్ డేట్కి సమ్ వాల్యూ వస్తుంది కదా, ప్రాపర్టీ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయటం కాదు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ దేర్ విల్ బి వన్ వాల్యూ. ఎవ్రీ డేట్కి కన్సిడర్ టుడేస్ డేట్ December 12, 2022. సో దీనికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక న్యూమరికల్ వాల్యూ, ఇంటీజర్ న్యూమరికల్ వాల్యూ. మేబీ 20,000 అనుకుందాం, జస్ట్ ఎక్స్ అనే నెంబర్. సో ఎవ్రీ డేట్ విల్ బీ హ్యావింగ్ సమ్ నెంబర్. మేబీ టుమారోస్ డేట్ తీసుకోండి, అండ్ దీనికి కూడా ఒక వాల్యూ ఉంటుంది 2001, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. అండ్ డే ఆఫ్టర్ టుమారో 1 డే, అంటే ఎవ్రీ డేట్కి ఒక వాల్యూ ఉంటుంది విచ్ విల్ బి ఇంక్రిమెంటెడ్ విత్ 1. అదే ఎస్టర్డేస్ డేట్ ఏమై ఉంటుంది 19,999 అవుతుంది. 10 years బ్యాక్ డేట్ ఎంత ఉంటుంది? మేబీ 10,000 అనే ఫిగర్ అనుకోండి. సో అంటే దిస్ ఈజ్ టుడేస్ అండ్ దిస్ ఈజ్ టుమారోస్ అనుకుంటే బిట్వీన్ దీస్ టూ డిఫరెన్స్ ఏమొస్తుంది 1 day. సో డిఫరెన్స్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ సమ్ వాల్యూ ఫర్ దట్ డేట్. సో ఎవ్రీ డేట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఎవ్రీ డేట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో ఐ హ్యావ్ టు గెట్ వాల్యూ ఫర్ దిస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు గెట్ వాల్యూ ఫర్ దట్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం. సో ఈ 2 డేట్స్కి వాల్యూస్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తే దెన్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసినట్టే కదా. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ఒక 5,000 డేస్ అనుకోండి. సో నెంబర్ ఆఫ్ డేస్ 5,000 అయితే దెన్ దాన్ని డివైడెడ్ బై 365 చేసుకుని అగైన్ డివైడ్ బై 12 చేసుకుని ఇలా అగైన్ మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు ఇయర్స్లోకి, మంత్స్లోకి, వీక్స్లోకి కావాలంటే. సో whenever you are in a requirement to check for something like this, మీరు డేట్ వాల్యూ అనేది తెచ్చుకోవాలి. ఫర్ ఎవ్రీ డేట్ ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో టుడేస్ డేట్ 2000 అనుకోండి. ఓకే, సో డేట్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే తప్ప ఆ పర్టికులర్ డేట్కి వాల్యూ రాదు. సో ఫర్ యూజింగ్ డేట్ వాల్యూ మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, డేట్ వాల్యూ అనే ఫంక్షన్. సో లెట్ us అండర్స్టాండ్ వర్కింగ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్. సో creating one declare expression. Declare expression lo target should be age and input will be DOB and a function. Okay, so adento chudam. So let us understand working with this. So ee task aina tarvata meeku straight away ee requirements anni cheyagalugaru. Idi kaadu second thing difference anedi raavalanunkunnam kada, ee tasks anni ave. Okay, so age or declare expression, that is age calculation. After this మీకు ఇంకొక అసైన్మెంట్ ఇస్తాను, దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ తోనే. సో ఫర్ దట్ సొల్యూషన్ కూడా నేను ఇస్తాను.
So calculate age based on DOB. Okay, so for that target. So target is age and go to into input. So input is DOB. సో ఏ స్క్రీన్లో అయినా ఆర్ ఏ వెబ్సైట్లో అయినా మనకి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రెండు ఉండవు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రెండు కనిపించవు, ఏదో ఒకటే కనిపిస్తుంది. సో ఈ డిస్కషన్ అయిన తర్వాత మీకు అసైన్మెంట్స్ చాలా వస్తాయి. సో యూ కెన్ జస్ట్ మేక్ ఎ నోట్, తర్వాత మర్చిపోవచ్చు మనం. సో అసైన్మెంట్ ఏంటంటే నేను ఇక్కడ డేట్ ఎంటర్ చేస్తున్నాను, సంథింగ్ డేట్ ఏదో ఎంటర్ చేస్తున్నాను, పాస్ట్ డేట్ ఏదో అనుకోండి. సో డేట్ ఒకటి ఎంటర్ చేస్తే దెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఏజ్ క్యాల్కులేట్ అవటం మనకు తెలుసు కదా. అంటే ఏజ్ అనేదాన్ని రిమూవ్ చేసేసుకుందాం, ఇక్కడ అవసరం నా డిస్ప్లే చేయక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్లో ఏజ్ అనేది రిమూవ్ చేసేస్తాం. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ దెన్ మనకి ఏం రావాలంటే, ఓకే సబ్మిట్ బటన్ కాదు. సో వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ సమ్ డేట్ వాల్యూ హియర్, ఇమ్మీడియట్లీ ఐ హ్యావ్ టు గెట్ వన్ పాపప్. ఒక పాపప్ అనేది రావాలి. సో పాపప్ ఎప్పుడు రావాలి? సో ఏజ్ షుడ్ బి మినిమం 25 years. ఓకే, ఏజ్ షుడ్ బి మినిమం 25 years అనే పాపప్ రావాలి. సో అంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఏజ్ క్యాల్కులేట్ అవ్వాలి. అండ్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 years పాపప్ డిస్ప్లే అవటం, లెస్ దాన్ 25 అయితే పాపప్ డిస్ప్లే అవ్వకూడదు. సో ఇది మనకి కమింగ్ క్లాసెస్లో వచ్చే రిక్వైర్మెంట్. సో పాపప్స్ ఎలా డిస్ప్లే చేస్తాము అనేది మీకు అర్థం అవ్వాలి. సో ఎస్టర్డేస్ వరకు మనం చూసింది ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ వాల్యూ విజిబిలిటీ కండిషన్ చూసాం, జస్ట్ విజిబిలిటీ కండిషన్స్. అలా కాకుండా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆర్ మీ ఫ్యూచర్ అసైన్మెంట్ ఏంటంటే, హౌ టు డిస్ప్లే ఇట్ లైక్ ఎన్ పాపప్. సో ఫర్ దాట్ మీరు పెగా పీడిఎన్లో సెర్చ్ చేయండి. పాపప్ డిస్ప్లే చేయడానికి మనకి 2 ways ఉంటాయి. సో 2 ways ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ వేస్, ఆ నేమ్స్ ఏంటో తెలుసుకోండి చాలు ఫర్ నౌ. ఓకే, సో ఆ రూల్స్ నేను ఇంకా డిస్కస్ చేయలేదు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అనేది తెలియటం కోసమే. సో హౌ టు డిస్ప్లే పాపప్ అన్నట్టు మీరు సెర్చ్ చేయండి. అండ్ చాలా మందికి ఇప్పుడు మైండ్లో కూడా తెలుసు. సో అది ఒకటే చెప్తారు, సెకండ్ వే ఏంటి అనేది తెలియాలి. సో ఎవరైనా చెప్పండి, హౌ టు డిస్ప్లే పాపప్స్. ట్రైన్డ్ పీపుల్ ఉంటారు, ఏం చేయొచ్చు దానికి పాపప్స్కి? లోకల్ యాక్షన్. సో సెకండ్ వే ఒకటి ఉంటుంది, ఇంకేమైనా తెలుసా మీకు? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే మీకు అట్లీస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటో తెలిసింది, సమ్వేర్ ఎక్కడో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే తెలిసింది. సో రిమైనింగ్ పీపుల్ ఏం చేయాలంటే దాన్ని ఎక్స్ప్లోరింగ్ అనేది తెలియటం కోసమే దిస్ ఈస్ వాట్. ఎనీవే ఫ్యూచర్ క్లాసెస్లో మొత్తం డిస్కస్ చేస్తాం, బట్ ఫర్ నౌ టు వాట్ ఎక్స్టెంట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయడం తెలుసుకోవాలి. సో దట్ యూ కెన్ ట్రై. ఓకే ఫైన్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాము. ఓకే, సో క్యాలిక్యులేట్ ఏజ్ బేస్డ్ ఆన్ DOB. సో లెట్ us create one declare expression. So declare expression is a rule that can be created under decision category. Okay, so this is the only rule where we will not find label. నార్మల్గా మీరు ఒక ప్రాపర్టీ ఆర్ ఒక సెక్షన్ ఆర్ సంథింగ్ ఏదైనా క్రియేట్ చేస్తే అక్కడ లేబుల్ ప్రొవైడ్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ లేబుల్ మనకి ఐడి అనేది క్యాలిక్యులేషన్ జరిగిపోతుంది, అంతే కదా. సో మనకి ఐడి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి లేబుల్ లాగా ఏమి ఉండదు. సో ఐ కెన్ సీ సంథింగ్ లైక్ టార్గెట్ ప్రాపర్టీ. సో టార్గెట్ ప్రాపర్టీ ఏమనుకుంటున్నాము? ఏజ్ కదా. మేబీ ఏజ్ అన్నట్టు డిఫైన్ చేసాం అనుకుందాం, ఏజ్ అనే ప్రాపర్టీ డిఫైన్ చేశారు అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో ఏం జరుగుతుంది? మేబీ నేను క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే ఒక రూల్ క్రియేట్ అవ్వాల్సిందే కదా. డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కూడా ఒక రూలే. సో ఒక రూల్ క్రియేట్ అవుతుందంటే దానికి ఐడి లేకుండా ఎలా? సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్కి లిటిల్ డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే లెట్ మీ ఓపెన్ ఎగ్జిస్టింగ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్స్. మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ చూడండి, ఏ డిక్లేర్ ఎక్స్ప్రెషన్కైనా సంథింగ్ లేబుల్ ఒకటి ఉంటుంది, సారీ ఐడి అనేది ఉంటుంది. ఐడి ఏంటిది ఇక్కడ? బేస్డ్ ఆన్ ప్రాపర్టీ. ఓకే, సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్కి ఐడి ఎప్పుడు ప్రాపర్టీ.
సో ఇక్కడ మనం ఏ ప్రాపర్టీ అయితే టార్గెట్ అనుకుని కన్సిడర్ చేస్తున్నామో ఆ ఐడితోనే, ఓకే, ఆ ప్రాపర్టీ నేమ్తోనే ఐడి క్రియేట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ స్క్రీన్లో ఐడి ఈజ్ ఈక్వల్ టు డాట్ ఏజ్ అని కనిపిస్తుంది. సో ఇన్ దట్ సినారియో సేమ్ ఏజ్ ప్రాపర్టీతో ఇంకొక డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ క్రియేట్ చేయగలరా? సేమ్ ఏజ్ ప్రాపర్టీతో ఇంకో ఎక్స్ప్రెషన్ రూల్ క్రియేట్ చేయగలమా? లేదు. ఎందుకు? సేమ్ ఏజ్ ప్రాపర్టీతో మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే డాట్ ఏజ్ అన్న దాంతో అగైన్ క్రియేట్ అవ్వాలి. ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నట్టు వస్తుంది. అంతేనా? ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. అంటే టార్గెట్ ప్రాపర్టీ మనం ఏమైనా డిఫైన్ చేస్తే అది ఓన్లీ ఈ ఎక్స్ప్రెషన్ రూల్ నుంచే క్యాలిక్యులేట్ జరగాలి, నథింగ్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లేస్ అనేది ఇక్కడ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనం టార్గెట్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఎలా ఇస్తాము? డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్. సో మీరు ఇస్తున్నప్పుడు ప్రాంప్టింగ్స్ రాకపోతే మేక్ ష్యూర్ యూ డిఫైన్ క్లాస్ నేమ్. FW డాష్ ఇలా ఇస్తాం. ఓకే, సో లెట్ మీ డిఫైన్ ప్రాపర్టీ డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్. ఇదే కదా, ఫాదర్ ఏజ్ మదర్ ఏజ్ కాదు, డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్. సో ఇప్పుడు మనం క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగలో వర్క్ అయ్యేది ఇప్పుడు వర్క్ అవ్వదు. సో లెట్ మీ క్రియేట్ అండ్ ఓపెన్. సో ఏమొస్తుంది? టార్గెట్ ప్రాపర్టీ కెనాట్ బి ఎంబెడెడ్ అని వస్తుంది. సో టార్గెట్ ప్రాపర్టీ కెనాట్ బి ఎంబెడెడ్ ప్రాపర్టీ అని వస్తుంది అంతే. సో ఎంబెడెడ్ ప్రాపర్టీ అంటే పేజ్ రిలేటెడ్ థింగ్స్, అంటే ఇది యూజ్ చేయకూడదనే కదా. అంటే డాట్ ఏజ్ ఇచ్చేసాము. సో ఇప్పుడు క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే ఏజ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ క్లాస్ అనేది మళ్ళీ అగైన్ ఎర్రర్ వస్తుంది. సో ఈ క్లాస్లో ఏజ్ ప్రాపర్టీ లేదు అంటే అగైన్ ఎర్రర్ వస్తుంది కదా. సో మనకి కావాల్సింది ఏంటి? డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్ అనేది. సో అది ఇస్తే ఎంబెడెడ్ ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేయదు అని ఉంటుంది. సో అలా ఇలా ఇస్తే ప్రాపర్టీ ఎగ్జిస్టింగ్గా లేదు. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది మరి? సో ఏజ్ అన్న ప్రాపర్టీని మన వర్క్ క్లాస్లోకి సేవ్ యాజ్ చేసి చేయాల్సి వస్తుంది అంతే కదా. ఎంబెడెడ్ పేజెస్ వర్కౌట్ అవ్వవు కాబట్టి ఎంబెడెడ్ ప్రాపర్టీస్. ఏజ్ ప్రాపర్టీ మన వర్క్ క్లాస్లో సేవ్ యాజ్ చేసుకోవాలి. అండ్ ఈ ఏజ్ ప్రాపర్టీని మనం ఫాదర్కి యూజ్ చేస్తున్నాం, మదర్కి యూజ్ చేస్తున్నాం, నామినీ 1, 2, 3 ఇలా చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తున్నాం కదా. అప్పుడు డేటా క్లాస్లో యూజ్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ ఎంబెడ్ చేసుకోవడం బెస్టా, లేకపోతే వర్క్ క్లాసెస్లోనే n నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేసుకోవడం బెస్టా? 100% డేటా క్లాస్లో చేసుకోవడమే బెస్ట్. బట్ ఇక్కడ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ మాత్రం బ్లాక్ చేసేస్తుంది. వేరాజ్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగాలో బ్లాక్ చేసేది కాదు. ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగాలో ఎంబెడెడ్ ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేసింది, బట్ ఇక్కడ చేయొద్దు. ఫర్ దాట్ ఏం చేయాలంటే ఇక్కడ పేజ్ కాంటెక్స్ట్ అనేది చేంజ్ చేస్తే చాలు. రైట్ సైడ్ పేజ్ కాంటెక్స్ట్ అనేది డిఫైన్ చేయాలి. ప్రీవియస్ వర్షన్స్లో మీకు అసలు పేజ్ కాంటెక్స్ట్ అనేది కనిపించేదే కాదు. 8.4 వర్షన్ వరకు నాకు తెలిసి కనిపించేదే కాదు. సో ఇక్కడ ఆ పేజ్ నేమ్ ఇవ్వాలి. వాట్ ఈస్ దట్ పేజ్ నేమ్? డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్, అంటే ఇదే కదా పేజ్ నేమ్. సో ఆ పేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే చాలు. అండ్ విత్ ఇన్ దిస్ ఏజ్ ప్రాపర్టీ డాట్ ఏజ్. సో మీకు ప్రాంప్టింగ్స్ రాకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. సో ఇలా డిఫైన్ చేసుకోవాలి. లెట్ మీ క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ విల్ బి లుకింగ్ లైక్. మీరు ఐడి చూడండి. సో ఏజ్ డాట్ అంటే ప్రాపర్టీ డాట్ ఇట్స్ పేజ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆ టార్గెట్ ప్రాపర్టీ కనిపిస్తుంది. వాట్ ఎవర్ ద టార్గెట్ యూ డిఫైన్, టార్గెట్ ప్రాపర్టీ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీ మైనస్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం. సో డేట్ డిఫరెన్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి లెట్ us go with date value functions. అంటే లెట్ మీ క్లిక్ ఆన్ gear icon. సో క్లిక్ gear icon to build functions. Let me click on this gear icon. And ఇక్కడ రెస్పెక్ట్ టు ఫంక్షన్ ఇవ్వాలి. ఏం యూజ్ చేయాలనుకుంటున్నాము? డేట్ వాల్యూ కదా. సో డేట్ వాల్యూ ఆఫ్ సో అండ్ సో డేట్. సో అంటే లెట్ మీ క్లిక్ ఆన్ బ్రౌజ్.
So let me click on browse, and functions lo date time related things దగ్గర will be having something like date value as the function. ఇది very important. ఓకే, సో డేట్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. మీకు లాస్ట్లో ఎగ్జాంపుల్ చూడండి, డేట్ వాల్యూ ఆఫ్ సో అండ్ సో, డేట్ ఇస్తే సమ్ న్యూమరికల్ వాల్యూ వస్తుంది, 14,253 ఇలా వాల్యూ వస్తుంది. అండ్ మేబీ టుడేస్ డేట్ ఎంటర్ చేస్తే ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 20,000 రావచ్చు. సో లెట్ మీ యూజ్ దిస్ డేట్ వాల్యూ ఫంక్షన్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఒకసారి చేద్దాం. డేట్ వాల్యూ ఆఫ్ ఎట్ ద రేట్ టుడే చూడండి, at the rate today చూస్తే if I click on test, then for today's date 19,338. okay, maybe for tomorrow +1. సో ఒక డే ఇంక్రీజ్ అయింది, అండ్ ఆఫ్టర్ 10 days ఇంక్రీజ్ అవుతూనే ఉంది, మేబీ బిఫోర్ 10 days రెడ్యూస్ అవుతూనే వస్తుంది, అంతే కదా. సో అంటే కరెంట్ డేట్ ఏదో నెంబర్ ఉంది, ఫ్యూచర్ అంతా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బ్యాక్వర్డ్ అంతా రెడ్యూస్ అవుతూ వస్తుంది. అండ్ ఎస్టర్డేస్ డేట్కి టుడేస్ డేట్కి డిఫరెన్స్ 1 డేనే కదా. అంటే డేట్ వాల్యూ ఆఫ్ ఎస్టర్డే మైనస్ డేట్ వాల్యూ ఆఫ్ టుడే చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అది నెంబర్ ఆఫ్ డేస్ అనే కదా దాని మీనింగ్, అది నెంబర్ ఆఫ్ డేస్. నా ఇప్పుడు మీరు ఏం చేయాల్సిందంటే డేట్ వాల్యూ ఆఫ్ టుడే ఇది ఉంది, అండ్ మేబీ మైనస్ డేట్ వాల్యూ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీ ఎంటర్ చేస్తాం కదా, సో దీనికంటే ఒక వాల్యూ ఉంటుంది కదా. సో ఈ వాల్యూకి అండ్ మన సిస్టమ్ డేట్ టైం వాల్యూకి డిఫరెన్స్ చూస్తే మేబీ ఒక 5,000 days ఆర్ 10,000 days రావచ్చు. ఓకే, ఆ 5,000 daysని అగైన్ డివైడెడ్ బై 365 ఆర్ డివైడెడ్ బై 12, 36 ఇలా చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకి ఫైనల్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ నెంబర్ ఆఫ్ వీక్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ కూడా మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ దట్ అగైన్ ఒక ఫంక్షన్ ఉంది, డేట్ టైం డిఫరెన్స్ అనే ఒక ఫంక్షన్. సో డేట్ టైం డిఫరెన్స్ అనే ఒక ఫంక్షన్. So click on browse, and ikkada we'll be having something like date time difference. So date time difference of today, okay, date time difference of today, comma, okay, date value of, listen carefully, so date value of .dob ఇలా ఇవ్వాలి. ఓకే, సో అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీలో ఎంటర్ చేసేది అండ్ టుడేస్ డేట్ వాల్యూకి సమ్ డిఫరెన్స్ క్యాల్కులేట్ అవ్వాలి, అండ్ దోస్ డిఫరెన్స్ వచ్చి మీకు డేస్లో కావాలనుకుంటే క్యాపిటల్ డి ఇలా ఇస్తే చాలు. క్లోజ్ దిస్, యూ కెన్ క్లోజ్ దిస్, జస్ట్ టెస్ట్ ఇట్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 01/01/2000 ఎంటర్ చేస్తున్నాం. దెన్ వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ వచ్చి 8381 ఆర్ ఇదర్ తీసుకుంటాం. డేట్ వాల్యూ ఆఫ్ దిస్ కామా దిస్ వన్. సో ఇప్పుడు చూస్తే సో 8381 days ఉంది డిఫరెన్స్. ఓకే, సో అదే ఇఫ్ ఐ వాంటెడ్ టు గెట్ ద డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్, సో 275 months ఉంది, అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్, సో 22 years వస్తుంది. సో యు ఆర్ సపోజ్ టు బిల్డ్ వన్ ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ వే. ఓకే, సో యు ఆర్ సపోజ్ టు గెట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ వే. సో లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ దిస్ ఫర్ యూ. Submit. అండ్ సేవ్ దిస్. అంతే, ఇది ఇంకెక్కడ మనం కాల్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఓకే, బికాస్ దిస్ ఇస్ డిక్లరేటివ్ రూల్, ఎక్కడ కాల్ చేయక్కర్లేదు. సో ఒకసారి కేసు రన్ చేసి చూద్దాం. అండ్ దీనికి ఎడిట్ వ్యాలిడేట్ ఇచ్చామా, వైట్ ఈస్ యాక్సెప్టింగ్ ఓన్లీ ఫ్యూచర్ డేట్స్. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఓపెన్ దట్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ఈజ్ ఫ్యూచర్ డేట్ అనే దగ్గర మనం బ్లాక్ చేసేస్తుంది. లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ 01/01/2000 ఎంటర్ చేస్తున్నాం. దెన్ సో ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏజ్ రీడ్ ఓన్లీ ఉండాలని ఎక్కడ డిసైడ్ చేసాము? సో ఏజ్ రీడ్ ఓన్లీ ఉండాలని ఎక్కడైనా మనం డిఫైన్ చేసామా? లేదు. సో దిస్ విల్ బి ఆటోమేటికలీ చేంజ్డ్. ఎందుకు? ఏజ్ ప్రాపర్టీ అనేది ఓన్లీ డిక్లరేటివ్ ఎక్స్ప్రెషన్ చేయాలి, మనం మాన్యువల్గా కూడా చేయకూడదు అని దాని పాయింట్ ఇక్కడ. సో దట్ ఈస్ ద రీజన్ ఏజ్ విల్ బి ఆటోమేటిక్లీ, ఏజ్ అనే కాదు, టార్గెట్ ప్రాపర్టీ విల్ బి కెప్ట్ రీడ్ ఓన్లీ. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇయర్స్లో చేంజ్ చేసుకున్నాం కాబట్టి స్ట్రైట్ అవే ఇలా వస్తుంది. మేబీ మంత్స్, వీక్స్, డేస్ ఇలా చేసుకుంటే అకార్డింగ్ టు దట్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ మొత్తం దీని బేస్ చేసుకునే చేయాలి. ఓకే, మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ మొత్తం దీని బేస్ చేసుకునే చేయాలి. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సో డిఫరెన్స్ 2 days రావాలి. ఓకే, అండ్ గ్రేటర్ దాన్ 90 days రావాలి. అంటే హియర్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ న్యూ ప్రాపర్టీ. సో డేస్ డిఫరెన్స్ అంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోండి. అండ్ దట్ ఈస్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. అంటే దీనికి డేట్ వాల్యూ తెచ్చుకోవాలి, దీనికి డేట్ వాల్యూ తెచ్చుకోవాలి, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ డేస్లో తెచ్చుకోవాలి. సో టార్గెట్ విల్ బి దిస్ వన్, దీస్ టూ విల్ బి ఇన్పుట్. ఇలా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటి అంటే, నెక్స్ట్ అసైన్మెంట్ ఈజ్ లైక్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్ 1/1/2000 ఎంటర్ చేస్తే దెన్ యువర్ ఏజ్ ఈజ్ 22 years. ఓకే, అండ్ 12 months 14 days ఇలా రావాలి. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఓకే, సో యువర్ ఏజ్ ఈజ్ 22 years 12 years 14 days అంటే టోటల్గా మొత్తం రావాలి మీకు. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. సో ఈ అసైన్మెంట్ మీరు ఎలా చేస్తారు అనేది బేస్డ్ ఆన్ దిస్ అసైన్మెంట్ ఎలా చేస్తారు అనేది యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. సో మొత్తం డేట్ వాల్యూతోనే ఉంది ఇక్కడ మొత్తం ఈ డిస్కషన్ అంతా. సో హౌ టు గెట్ దాట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ఒక పాపప్ ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఒక ఫ్యూచర్ రిక్వైర్మెంట్. జస్ట్ ట్రై టు ఎక్స్ప్లోర్, మీరు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది చూడండి. ఓకే, అండ్ ఇక్కడ సో ఇక్కడ ఎండ్ డేట్ క్యాలిక్యులేషన్ అయినా అదర్ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్ చేయాలి. సో లెట్ us అండర్స్టాండ్ వన్ మోర్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు డిక్లేర్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ అవటం, ఓకే, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ అవటం, ఇదంతా చేయండి మీరు. ఓకే, సో చూసాం కదా, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ప్రైస్, ఆ క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. ఇది కూడా మీకు ఒక అసైన్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అన్ అసైన్మెంట్. మీరు గ్రాస్ప్ చేసే దాన్ని బట్టి ఉంటాయి మీరు ఎన్ని చేయాల్సి వస్తాయి అనేది. సో దిస్ ఈజ్ వన్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే, సో మేబీ ఇన్ స్క్రీన్ నెంబర్ 3. స్క్రీన్ నెంబర్ 3లో ఇక్కడ కస్టమర్కి సమ్ లోన్స్ చూపిస్తున్నాం బేస్డ్ ఆన్ హిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. కార్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, హోమ్ లోన్, ఇలా ఆప్షన్స్ చూపిస్తున్నాం కదా. సో ఇలా ఆప్షన్స్ చూపిస్తున్నాం. అండ్ హియర్ కార్ లోన్ అయితే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ కార్ లోన్, దెన్ మనం ఏం చూపించాలంటే, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేబీ అతని టోటల్ ఇన్కమ్ okay, suppose if he's going for car loan, then so recommended loan is like total income into 5 times. Okay, so car loan aithe total income into 5 times.
సపోజ్ నేను ఇక్కడ హోమ్ లోన్ సెలెక్ట్ చేసుకుంటే, సో హోమ్ లోన్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ రికమెండెడ్ లోన్ అనేది మనం చూపించాలి. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 20 టైమ్స్ రావాలి. మేబీ బిజినెస్ లోన్ అనుకోండి, దెన్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 30 టైమ్స్ రావాలి. సో ఫర్ దిస్ ఏం చేస్తారు, రికమెండెడ్ అమౌంట్ అనేది ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి, అండ్ దట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, బేస్డ్ ఆన్ దిస్. సో ఈ టాస్క్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ తో చేయాలంటే ఎలా చేస్తారు? కెన్ సమ్మన్ టెల్ మీ? సో వాట్ ఈస్ టార్గెట్, వాట్ ఈస్ ఇన్పుట్, ఎలా చేస్తాం ఇది చెప్పండి ఎవరైనా. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఒక రికార్డింగ్ ఉంది, ఆ రికార్డింగ్ డీటెయిల్డ్గా ఉంటుంది. ఐ షేర్ దట్ రికార్డింగ్ అండ్ అది యూజ్ చేసి మీరు చేయండి. సో ఫర్ నౌ జస్ట్ టెల్ మీ ద అప్రోచ్. సో ఐ వాంటెడ్ టు అచీవ్ విత్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అండ్ టార్గెట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి? టెల్ మీ ఎనీవన్. అర్థమైందా? సో రికమెండెడ్ ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది టార్గెట్. రైట్ సైడ్ ఏముండాలి, లెఫ్ట్ సైడ్ ఏముండాలి, టార్గెట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి? చేయండి ఎవరైనా. టార్గెట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? రికమెండెడ్ లోన్. ఇన్పుట్ ఏంటి? salary. So you have to understand recommended loan should be calculated kada. So this should be based on some conditional basis ikkada. So ఈ పర్టికులర్ అసైన్మెంట్ ఆర్ ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఫస్ట్ మీరు ఓన్గా అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి అప్పుడు మీరు ట్రై చేసి అప్పుడు రాకపోతే నా రికార్డింగ్ చూడండి. ఐ షేర్ దట్ రికార్డింగ్. ఓకే, అప్పుడే చూడండి. స్ట్రైట్ అవే అది చూసుకొని చెప్పిన టాస్క్ అన్ని క్లాస్లో అవుట్పుట్ తెచ్చుకున్నాం అనేది కాదు పాయింట్. సో అందులో ఎంత ఎక్స్ప్లోర్ చేసి ఎంత ఎక్స్ట్రా థింగ్స్ నేర్చుకుంటున్నాం అనేది. సో మన క్లాస్లో డిస్కస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత అదే పాయింట్ని రివర్స్లో బ్యాక్ నుంచి అడుగుతుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎందుకు ఇక్కడ అంటే మనం చెప్పిందే మీకు అర్థమవుతుందంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? సో ఇక్కడే కాన్సన్ట్రేషన్ ఉంది. రిమైనింగ్ థింగ్స్ మీకు అన్ని యాంగిల్స్లో తెలియాలంటే అసైన్మెంట్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. సో డైలీ అసైన్మెంట్స్ నోట్ చేసుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవుట్పుట్ వస్తుందా లేదా అలా చేసుకోవాలి. అండ్ మన క్లాస్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ కూడా అదే. అంతేగాని మీరేదో నార్మల్ డిస్కషన్స్ చేసుకొని సో టైం వేస్ట్ చేయడానికి కాదు. సో గ్రూప్ డిస్కషన్ మీనింగ్ ఎందుకు? సో సమ్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, విల్ గో టు సినిమా ఇలాంటివి సెపరేట్గా ఫామ్ చేసుకుంటూ ఉంటారు. దట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇక్కడ ఉన్న ఎలా యూస్ చేసుకోవాలి అది తెలుసుకోవాలి అంతే. ఓకే, సో ఈ టాస్క్ని ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ సెపరేట్లీ. తర్వాత ఆ రికార్డింగ్ అప్పుడే చూడండి, అప్పుడే చూడొద్దు. సో అది వచ్చిన తర్వాతే చూడండి. సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. So we are very clearly understanding in detail about this declare expressions. So declare expression all the time properties change aithe then it will be dealing with all these things. Okay, and remaining declarative rules unnai, declare on, change, trigger, index ila remaining rules unnai. So ee declarative rules ki again will come back. So based on the project oka flow lo veldamu and again will come back. Okay, fine. So every one of you should understand what is declare constraint and what is declare expression by this time. So next we'll understand something new topic. Okay, again we'll come back for that declarative rules and ఇప్పుడు let us understand something new topic. అదేంటంటే primary pages. Okay, completely new discussion. కోరుకున్న డిస్కషన్ అంతా పక్కన పెట్టేసేయండి. We're understanding something about primary pages. Okay, so by the name itself we are understanding primary page is something like very important page ane kada. So primary page is nothing but some important page. Ante for every rule to be executed in PRPC there should be a page.
So again, for every rule to be executed in PRPC there should be a page. అంటే ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటి? ఫ్లో రూల్, ఫ్లాక్షన్, వెన్ రూల్, ప్రాపర్టీ, డేటా ట్రాన్స్ఫార్మ్, యాక్టివిటీ, ఇలా చాలా రూల్స్ తెలుసు. అగైన్ ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే ఫర్ ఎవ్రీ రూల్ టు బి ఎగ్జిక్యూటెడ్ దేర్ షుడ్ బి ఏ పేజ్. సో ఇప్పుడు ఫ్లో రూల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, దానికి ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ నేమ్ ఏంటి? పీవై వర్క్ పేజ్, అంతే కదా. ఆ ఫ్లో రూల్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత క్లిప్ బోర్డ్లో మనం ఒక పేజ్లో డేటాను చూస్తున్నామంటే సో ఆ పేజ్ ఏంటి? పీవై వర్క్ పేజ్. సో అంటే పీవై వర్క్ పేజ్ ఇస్ ద ప్రైమరీ పేజ్ ఫర్ దట్ ఫ్లో రూల్. సో ఎవ్రీ పేజ్ కి ఒక రూల్, ఎవ్రీ రూల్ కి ఒక పేజ్ అనేది ఉండాలి. సో దట్ విల్ బి లైక్ ప్రైమరీ పేజ్ ఫర్ దట్ రూల్. ఓకే, సో దట్ విల్ బి ప్రైమరీ పేజ్ ఫర్ దట్ రూల్. సో ఫర్ ఫ్లో రూల్ ప్రైమరీ పేజ్ ఏంటి? పీవై వర్క్ పేజ్. Then what is the primary page for an activity? What is the primary page for a data transform? And one when rule, property, declare expression, okay, on change, decision table. ఇలా ఒక రూల్కి మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎవ్రీ రూల్కి అడుగుతూనే ఉంటారు ఇంటర్వ్యూస్లో. సో ఎవ్రీ రూల్కి గుర్తుపెట్టుకోవడం అనేది ఈవెన్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. So let us understand what is primary page for some other rules. So for flow rule primary page ante it is PY work page. It is very clear. So let us understand something about another rule, that is like okay, activity తీసుకోండి. So ఒక activity తీసుకోండి whatever. Okay, so ఇక్కడ Q కాదు, let us understand with call. So let me put the tracer and ఈ యాక్టివిటీని రన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో యాక్టివిటీని రన్ చేస్తున్నామంటే యాక్టివిటీ రూల్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే. సో యాక్టివిటీ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫర్ దిస్ దేర్ షుడ్ బి ఏ పేజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ పేజ్ ఫర్ దిస్ అనేది తెలియాలి కదా. సో ఎవ్రీ రూల్కి పేజ్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ పేజ్ ఫర్ దిస్ యాక్టివిటీ నౌ అనేది తెలియాలంటే జస్ట్ ట్రేస్ ఇట్. సో మనం ట్రేస్ చేసి చూస్తే ఆ రూల్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ అండ్ వాట్ ఈస్ ద పేజ్ యూజ్డ్ ఫర్ ఇట్, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. సో యాక్షన్స్ రన్ చేసి చూద్దాం. అండ్ ఫర్ దాట్ ట్రేస్ చేసి చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ వన్ పేజ్. ఏంటది? రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది ఉంది. సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? ఫర్ యాక్టివిటీ ప్రైమరీ పేజ్ ఈజ్ రన్ రికార్డ్ పేజ్, అది మనకు తెలియాలి. ఫర్ ఫ్లో రూల్ ఏంటి? పీవై వర్క్ పేజ్. ఫర్ యాక్టివిటీ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. దెన్ వాట్ ఈస్ ద ప్రైమరీ పేజ్ ఆఫ్ ఎ డేటా ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఎ వెన్ రూల్ ఆర్ ఎ డేటా మేబీ ప్రాపర్టీ, ఇవన్నీ కదా. సో లెట్ us understand. So finally, primary page for an activity is run record primary page. So activity begin on so and so page called run record primary page. It is very clear. Tarvata, I can understand step number 1, execution started. Step number 1, ikkada deni మీద రన్ అవుతుంది? Step number 1 begin, Step number 1, this is executed on page 1. So step number 1 is executed on page 1. And step number 2 దేని మీద రన్ అవుతుంది? రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. అండ్ స్టెప్ నెంబర్ 3 ఆన్ పేజ్ 1. అంటే రూల్కే కాదు, ఏ ఎగ్జిక్యూషన్కైనా, జావా ఎగ్జిక్యూషన్ మెథడ్ అంటే ఏంటి? స్టెప్ అంటే ఏంటి? మెథడే కదా. సో అంటే ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్, నాట్ ఓన్లీ రూల్. సో ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఒక పేజ్ అనేది మ్యాండేటరీ. సో ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ ఐ కెన్ సీ దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. ప్రైమరీ పేజ్ ఫర్ యాక్టివిటీ ఏంటి ఇక్కడ? రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్, అది మనకు తెలుస్తుంది. అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్, స్టెప్ నెంబర్ 1 ఈజ్ రన్నింగ్ ఆన్ పేజ్ 1.
So step number 1 is running on page 1. And step number 2 ఇక్కడ బ్లాంక్ ఉంది, మీనింగ్ అది బ్లాంక్ పేజ్ మీద రన్ అవ్వాలని కాదు. సో ఇట్ ఈస్ పికింగ్ అప్ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అగైన్. సో ఫర్ ఎవ్రీ రూల్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఒక పేజ్ అనేది మ్యాండేటరీ. అండ్ తర్వాత స్టెప్ నెంబర్ 1 దిస్ విల్ బి రన్నింగ్ ఆన్ ద పేజ్ వాట్ ఎవర్ వీఆర్ డిఫైన్. సో ఇక్కడ పేజ్ 1 అని ఇస్తే దాని మీద రన్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, సపోజ్ ఇక్కడ మనకి ఏబిసి ఉందనుకోండి, ఐ కెనాట్ సేవ్ ఇట్, సపోజ్ ఏబిసి ఉందనుకోండి, దెన్ స్టెప్ నెంబర్ 2 హ్యాస్ టు రన్ ఆన్ దిస్ డిఫైన్డ్ పేజ్. సో ఏ పేజ్ మీద డిఫైన్ చేస్తామో దాని మీద రన్ అవ్వాలి. ఒకవేళ అది బ్లాంక్ అయితే అది ఎగ్జిక్యూషన్ జరగదు అని కాదు. సో ఇట్ హ్యాస్ టు బి పికింగ్ అప్ ఇట్స్ పేరెంట్ పేజ్, రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది. సో రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇదంతా కొత్త కాన్సెప్ట్, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫర్ నౌ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ డూ దిస్ డిక్లరేటివ్ రూల్స్ కాన్సెప్ట్ అండ్ దానికి ముందు అన్ని. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డైలీ అసైన్మెంట్స్ చేస్తున్నారా అండ్ ఆ ప్రాజెక్ట్స్ ప్యారల్గా చేస్తున్నారా? ఓకే, సో టుడేస్ క్లాస్ మీ బ్యాచ్ నుంచి చాలామంది కాల్ చేసి, సో సార్ డ్యూ టు సమ్ రీజన్స్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ అని అంటున్నారు. సో మనం ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నామంటే సో దట్ ఈస్ ఫర్ యూ అనే కదా. సో నాకేదో ప్రాక్టీస్ అవ్వాలని కాదు కదా. సో ఇంత లేట్ నైట్ కూర్చుని మీకంటే తప్పదు. ఓకే, సో నేను కమిట్ అయ్యాను కాబట్టి నాకు తప్పదు. బట్ ఈ హోల్ ప్రాసెస్లో ఎవరికి ఇంపార్టెంట్? మీకే కదా. సో చాలామంది కాల్ చేసి సార్ కొన్ని క్లాసెస్ ప్రిపేర్ అవ్వలేదు, అది అవ్వలేదు, సో ఇలా అంటున్నారు. సో దాని మీనింగ్ ఏంటి? మీరు సమ్ అదర్ థింగ్స్ మీద ఎక్స్ట్రావిగేషన్ చేస్తున్నారు. స్ట్రైట్ అవే సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సార్, ఇలా వేరే రీజన్స్ చెప్తున్నారు. సో సమ్ ఇర్అప్రోప్రియేట్ కదా అవి. సో అలా ఉండకూడదు. ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ప్రాక్టీస్. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత సబ్జెక్ట్ వస్తుంది. సో మీరు కోర్స్ ఎండ్ అయ్యే టైంకి మీకు మొత్తం జాబ్స్ ఓపెన్ అవుతాయి. సో ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తారో అనేది వాళ్ళు అప్పుడే గ్రాబ్ అయిపోతారు. ఓకే, ప్రాక్టీస్ చేయండి. సో ఈ న్యూ టాపిక్ కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దిస్ విల్ డూ ఇట్ టుమారో. ఓకే, ఏం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? చంద్ర ఒకసారి ఆ ఫార్వర్డ్ చైన్ బ్యాక్వర్డ్ చైన్ ఒకసారి చెప్పరా? అది అర్థం కాదు. నార్మల్గా డిక్లరేటివ్ రూల్స్ అది డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కని కాదు. సో ఆ కాన్సెప్ట్ మొత్తం డిక్లరేటివ్ రూల్స్ మొత్తానికి. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి ఆర్ ఏదో ఒక డిక్లరేటివ్ రూల్ తీసుకోండి. అది ఏం చేస్తుంది? సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ని వాచ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రైమరీ థింగ్స్ని వాచ్ చేస్తున్నప్పుడు ఈ రూల్ ట్రిగ్గర్ అవ్వాలంటే దట్ ఈస్ ఫార్వర్డ్ చైనింగ్. ఓకే, బట్ వేర్ యాజ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్కి టార్గెట్ ప్రాపర్టీ అనేది కూడా వేరు ఉంటుంది. సో కన్స్టెంట్ రూల్లో మనకి ఏమైనా టార్గెట్ ప్రాపర్టీస్ ఉన్నాయా? నార్మల్గా ఒక ఫ్యూ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి చేంజ్ అయితే వాలిడేషన్స్ రన్ అవటమే. అంటే ఎవ్రీవేర్ ఇన్పుట్ లాగానే ఉంటుంది. వన్ సెట్ ఆఫ్ ప్రాపర్టీసే ఉంటాయి. బట్ వేర్ యాజ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్కి సెకండ్ సెట్ కూడా ఉంది. అంటే సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కూడా ఉంది. సో సెకండ్ ప్రాపర్టీని వాచ్ చేస్తూ చూసే రిక్వైర్మెంట్స్ కూడా ఉండొచ్చు. సో దాన్ని మనం బ్యాక్వర్డ్ చైనింగ్ బిహేవియర్ అంటాం. సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కెన్ వాచ్ ఫార్ ఇన్పుట్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ ప్రాపర్టీస్. దాన్ని ఫార్వర్డ్ చైనింగ్ ఆర్ బ్యాక్వర్డ్ చైనింగ్ అంటారు. వేర్ యాజ్ ఆల్ అదర్ డిక్లరేటివ్ రూల్స్ ఏం చేస్తాయి? ఓన్లీ ఫార్వర్డే పాసిబుల్గా ఉంటాయి. అర్థమైందా? ఓకే చంద్ర, ఫైన్. ఓకే, సో 99% రిక్వైర్మెంట్స్ అన్ని ఫార్వర్డ్ చైనింగ్ ఉంటాయి. ఓకే ఓకే, అసైన్మెంట్స్ చేయండి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైతే. క్లియరా ఎవరివన్? ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సో అసైన్మెంట్కి రికార్డింగ్ ఇస్తాను, జస్ట్ వాచ్ ఇట్. హోప్ ఎవరివన్ ఇస్ క్లియర్. ఓకే దెన్, గుడ్ నైట్ ఎవరివన్. థ్యాంక్స్.